అంశం పేరు ఏంటంటే సంఘము దేవుని కుటుంబము. సంఘము దేవుని కుటుంబము అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాము. ఈనాడు సంఘం అంటే చాలామంది రక్షించబడిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి అదేమనుకున్నారంటే సంఘము అని మాట్లాడుతున్నారు. ఎలా వెళ్తున్నారంటే అనక చాలామంది ఎలా వెళ్తారంటే మా అమ్మ నాన్న ఎక్కడ తీసుకెళ్లారో అక్కడికి వెళ్తాను, మా తాత ముత్తాతల నుంచి మా జనరేషన్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే మా ఇంటి దగ్గర ఉన్న సంఘంకి వెళ్తుంది కాబట్టి అక్కడికి మేము వెళ్తాము అని మాట్లాడతారు చాలామంది. అసలు సంఘం అంటే ఏంటో తెలిస్తే కనుక అసలు సంఘము దేవుని కుటుంబమో కాదో అనేది మనకు అర్థమవుతుంది. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టి అన్నాడు. ఏ ప్రవర్తన ఇది? పితృపారంపర్యమైన ప్రవర్తన. అంటే మన పుట్టుకలో ఏ ప్రాంతంలో పుట్టవచ్చు, అది మన చేతుల్లో చేసుకునే కార్యక్రమం కాదు. ఎవరో కూడా ఈ కులంలో పుట్టాలని డిసైడ్ చేసుకుని బయటికి రావట్లేదు, తల్లి గర్భంలోంచి బయటికి రావట్లేదు. కాబట్టి వచ్చిన మనము ఏం తెలుసుకోవాలంటే కనుక పితృపారంపర్యంగా, అంటే మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడో మీ అమ్మ ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్తాం కాదు, కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు వాక్యానుసారంగా ఉన్న సంఘంలోకి వెళ్తున్నారా, వాక్యానుసారంగా లేని సంఘంలోకి వెళ్తున్నారా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది గురించి అంటే పితరులు వాళ్ళకి తెలియదండి పాపం. మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్న ఆలోచనలు కానీ, మనకున్న సత్యాన్ని వివేచించగలిగే శక్తి బలం కానీ వారికి ఉండదు పాపం. వారు చదువుకోరు కూడా. చాలామంది మన తల్లిదండ్రులు బైబిల్ కూడా తీయడం కూడా రాదు. వాళ్ళు రాక ఏం చేస్తారంటే వాళ్ళు కులంలో ఏదైతే ఒక సంఘం కట్టారో అక్కడికి వెళ్తారు, కానీ ఇది బైబిల్కి దగ్గర ఉన్న సంఘమా మా ఇంటికి దగ్గరగా ఉన్న సంఘం అని ఆలోచించరు పాపం. ఎవరంటే తల్లిదండ్రులు. గురించి అంటే వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నగారులు ఏం చెప్పారో అదే ప్యాటర్న్ పాటిస్తున్నారు, కానీ కుమారులుగా ఉన్న మనము దాన్ని పాటించకూడదు. ఎందుకు గురించి అంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అని చెప్పేశాడు. ఎలాంటి ప్రవర్తన అంటే ఇది వ్యర్థ ప్రవర్తన. ఈ వ్యర్థ ప్రవర్తన చేత మీరు విమోచింపబడలేదు, అదే అన్నాడు అక్కడ. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి శైవ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. మిమ్మల్ని రక్షించింది క్రీస్తు రక్తం కదా, మిమ్మల్ని కొన్నది క్రీస్తు ప్రభువారు కదా. ప్రపంచంలో ఎంతో మంది జనాభా ఉంటే మిమ్మల్ని మాత్రమే దేవుడు ఎన్నుకుని ఇలాంటి సహవాసాలు కూర్చోబెట్టింది క్రీస్తు ప్రభువారే కదా అని ఎరిగితే కనుక పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టేస్తాం. ఎందు గురించి అంటే లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి? మతానికి సంబంధించిన సంఘాలు, కులానికి సంబంధించిన సంఘాలు. అంటే ఇక్కడ మతం ఉన్నవారు ఆ మతంలో ఉన్న సంఘానికి వెళ్ళరు. ఎందు గురించి అంటే అది వాళ్ళ మతానికి సంబంధించిన సంఘం. అది ఒక మత శాఖే, కానీ దానికి బైబిల్కి ఏం లేదంటే సంబంధం లేదు. ఎందు గురించి అంటే కనుక ఎవరికి నచ్చిన పడితే వాళ్ళు సంఘాలు కట్టేసుకుని ఎవరికి నచ్చిన పడితే వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటే కనుక దేవుడు అంగీకరించి అంత అమాయకుడు కాదండి. అంటే మానవులైతే అంగీకరించేస్తారు. ఎందుకంటే మనం దూరం వెళ్ళలేమండి, మనకి ఇంటి దగ్గరగా ఉంది కదా, ఇది బెటర్ కదా అని అనుకుంటారు, కానీ ఇది బైబిల్కి దగ్గరగా ఉందని ఆలోచించరు. ఎందు గురించి అంటే పితరులు చెప్పిన ప్రకారంగానే వీళ్ళు ఏమవుతారు? ఫాలో అవుతారు. ఆ ఫాలో అయ్యేది 100% దేవుడు ఏమన్నాడు? కరెక్ట్ అన్నాడు, రాంగ్ అన్నాడు అంటే విడిచిపెట్టేయండి దయచేసి అంటున్నాడు. అందుకోసం కింద మాట్లాడుతూ 19, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే అని చెప్పేశాడు. మీరేమో ఆయన జగత్ పునాది వేయకుంటే ఒక సంకల్పాన్ని పెట్టి ఆ సంకల్పంలో ఒక సంఘాన్ని పెట్టి నిర్ణయిస్తే డిజైన్ చేస్తుంటే చాలామంది ఏమో పితరులు ఏం చెప్పారో పెద్దలు ఏం చెప్పారో అదే పాటిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బతుకునికి సీరియస్ అవుతారు. ఏ విషయం? మీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారంటే చేతులు కడుక్కోవడం ఎక్కువ చూపిస్తున్నారు, కానీ మీరు వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారంటారు. ఎవరు అంటే వాక్యాన్ని పక్కన పెట్టి పెద్ద ఆచారాలను ముందు ఇస్తున్నారు, మీరు ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకోసమే మీరు చేసే ఆరాధన వ్యర్థ ఆరాధన అని బతుకుండగా చెప్తారు. ఎవరో? ప్రభువైన యేసు. ఈనాడు కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా వాళ్ళ మాటలు మనం వినాలి. ఎప్పుడు? వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో, వాళ్ళకి గౌరవ ఇచ్చే విషయంలో, వాళ్ళకి వాక్యం తెలియ విషయంలో మనమే నేర్పాలి. నేర్పి వాళ్ళని ఏం చేయాలంటే సరిచేయాలి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం కూడా గుడ్డిగా అక్కడికి వెళ్ళకూడదు. అది చాలా ప్రమాదానికి, ఆత్మీయ జీవితానికి. ఎందుకంటే నీ తల్లి తండ్రి ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళానని కన్ను మూసిన తర్వాత చెప్తే దేవుడు ఒప్పుకోడు. ఎందు గురించి? నీ తల్లి తండ్రి తెలియదు కూడా అక్కడికి వెళ్ళారు. తెలుసున్న నీవు, ఇంత జ్ఞానం ఉన్న నీవు, చదువుకున్న నీవు, దేవుని జ్ఞానం ఎరుగుతున్న నువ్వు కూడా అక్కడికి వెళ్తున్నావు అంటే కనుక ఖచ్చితంగా ఒక రోజు లెక్క అడుగుతాడండి. ఎందు గురించి అంటే జగత్ పునాది వేయబడిపై క్రీస్తు ప్రభువారు మీకోసం మరణించాలని ఎప్పుడో నిర్ణయించేసానంటే అదే మాట్లాడుతాను. 20 వచనంలో
ఆయన జగత్ పునాది వేయబడి ఉంటే నియమింపబడింది కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసలేని మీ నిమిత్తము కడవరి కాలం యందు, ఇది కడవరి కాలం యందు ఏం చేయనంట, ఆయన ప్రత్యక్షపరచబడను కాగా మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడాలి. మన విశ్వాసం మనుషుల విశ్వాసం కాదు, మనుషుల నిరీక్షణ కాదు. మనుషులు కట్టిన సంఘాలు ఉంటే చచ్చిపోతే చాలా భయంకరమైన పరిస్థితి అయిపోద్ది. నిజంగా ఎవరైనా మత్స్యకులను చచ్చిపోతే నేను చాలా బాధపడతాను. మీరు బాధపడతారో తెలియదు, నాకు తెలియదు. కానీ ఎందుకని అంటే ఆ ఆత్మ ఏమైపోయిందంటే కనుక సత్యం ఎరిగినంతసేపు, సత్యం చెప్పినంతసేపు లోబడలేదు. చనిపోయిన తర్వాత పాతాళంకి వెళ్ళిపోయి పరిస్థితి తెచ్చేసుకున్నానని బాధపడతాను. ఎందుకని అంటే శరీరంగా బాధపడి నేను ఆత్మీయంగా బాధపడతాను. ఎందుకంటే ఎన్నోసార్లు సమాజంలో సత్యవాక్యం ఉన్నా ఎరగకుండా వీళ్ళు ఉన్నారని బాధపడతాను. ఎందుకని అంటే ఆయన జగత్ పునాది వేయడంపై సంకల్పంలోకి, ఆయన సంఘంలోకి నువ్వు రావాలని అంటే ఇది పితృపారంపర్యంగా వస్తే ఉపయోగకరము ఖచ్చితంగా కాదు. ఇది ఎరగాలి మనం. చాలామంది ఈనాడు శిలువ ధ్యానాలని, శ్రమ దినాలని 40 రోజులు యేసుక్రీస్తు వారి గురించి ఓదగొట్టేస్తారు. ఆయన మా కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, శిలువలో పలికిన 7 మాటలు అదే రోజు చెప్తారు. మరి మరల చెప్పరాయి. ఇలాగ ఏం చెప్తారంటే ప్రతిసారి యేసుక్రీస్తు వారి గురించి కేవలం గుడ్ ఫ్రైడే రోజు శుక్రవారమే 40 దినాల్లో చెప్తున్నారని అంటే కనుక అసలు యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కింది దేనికి, శ్రమ పడింది దేనికి, ముళ్ళ కిరీటం పెట్టింది దేనికి, ఉమ్మేసుకున్నది దేనికి అని అంటే ఆయన రక్షించిన తర్వాత ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళ్ళిపోవడానికి కాదు ఆయన సిలువ ఎక్కింది. ఎందుకు నేను ఎక్కాడు చూద్దాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 వచనం నుంచి చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఇప్పుడు అంటే మాట్లాడుతుంది ఎవరు? పౌలు గారు. చాలా మంది అంటారు దేవుళ్ళలోకి వచ్చినది ఎవరు బతకలేమండి అని అంటారు. దేవుళ్ళు బ్రతకలేమని అంటే కనుక బ్రతకలేకపోతే ఇంకా ఆరాధనకి ఎందుకు వస్తున్నాం మనం? దేవుని బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నాం? బ్రతుకుతామని రాశాడా, బ్రతకమని రాశాడా? అంటే భవిష్యత్తు తెలియదు దేవునికి, బ్రతకలేరు కదా, ఆయనే రాస్తానన్నాడు దేవుడు. బ్రతుకుతారనే రాశాడు. ఎందుకంటే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు, దేని కొరకు? సంఘం ఎవరిదనంటే నీది నాది కాదు. మరి రకరకాలైన పేర్లు పెట్టేస్తా సమాజంలో. ఇవి వాక్యానుసారమేనా అని అంటే ఖచ్చితంగా కాదు. ఎందు గురించి అంటే ఆయన సంఘం కొరకు పాటుపడ్డాడు కానీ మనుషులు కట్టిన సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టలేదండి. అందుకోసం అన్నాడు అక్కడ సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లు అంటున్నాడు. ఏ పాట్లు? క్రీస్తు వారు శిలువలో పడిన పాట్లు దేని గురించి అంటే సంఘం అని ఆయన శరీరం కొరకు. మరి ఆయన శరీరం కొరకు శిలువ ధ్యానాలు చేసే వాళ్ళు ఎప్పుడైనా ఈ వచనం చదివితే కనుక వాళ్ళకి అర్థమైపోద్ది ఆయన నిన్ను నన్ను పెట్టవలసింది ఏ సంఘంలో అంటే ఆయన సంఘంలో కానీ మానవులు కట్టిన సంఘంలో కాదు. అందుకోసమే బ్రాంచులు వివిధ, మీ మినిస్ట్రీ మాది, మా మినిస్ట్రీ మాది, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మీ దేవుడు మీ దేవుడు, మా దేవుడు మా దేవుడు, మీ ప్రభువారు మీ ప్రభువారు, మా ప్రభువారు ఎవరు అంటే ఇంత బైబిల్ నేర్చుకున్న మనము ఒకటే విశ్వాసం ఉంది, ఒకటే సంఘం ఉంది, ఒకటే బాప్తిసం ఉన్నప్పుడు, ఒకటే ఆత్మ ఉన్నప్పుడు ఇన్ని రకరకాలుగా ఎందుకు జరుగుతున్నాయని సమాజంలో ఎవరైనా వెతికేవారు పరిశీలించేవారు ఉన్నారంటే పరిశీలించట్లేదు. కానీ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. విశాలంలో అందరూ అక్కడికి వెళ్తారు. కానీ ఇరుకు మార్గంలో వచ్చేవారు కొందరు అయినప్పుడు నువ్వు ఏ సంఘానికి వెళ్తానంటే నేను క్రీస్తు పడిన పాటలోని సంఘం గురించి వెళ్తున్నాను. అదే అంటాడు అక్కడ. సంఘం అనేది శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన అంటే అన్నీ చేయగలమని అంటే అన్ని పడలేం. కానీ యేసుప్రభులాగా ఎన్ని పడగలం? కొదువైన వాటి నా వంతు నేనేం చేశానంటే కొదువైన వాటి నా శరీరం ముందు నేనేం చేస్తున్నానో సంపూర్ణం చేయించున్నాను అని చెప్పేశాడు. కాబట్టి పితృపారంపర్యంగా కాకుండా క్రీస్తు రక్తంలో దేవుని సంకల్పాన్ని ఎరిగి, ప్రభు సంకల్పాన్ని ఎరిగి ఎవరైతే ఆయన సంఘంలోకి వస్తారో వారే దేవుని కుటుంబం. ఇది ఎరగలం మనం అందరం. అపోస్తుల గారు 20 అధ్యాయం, అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28 వచనం చదువుతాం. అపోస్తుల గారు 20 అధ్యాయం 28 వచనంలో ఒక సమాచారం చెప్పేశాడు. ఏమని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఆయన మరొక నేమేంటి? ప్రభు. ఆయన ఎవరో? మరి రాజు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పేశాడు. ఎవరి సంఘం ఇది? ఏంటి సంఘము? ఏల్దా? వీళ్ళేం ప్రాణం పెట్టారా? లేదు రక్తం కార్చారా? లేదు ఒలికించారా? బ్లడ్ ఏమైనా ఒలికించారా? ఏం చేసి సంఘాన్ని కట్టారా? ఇది సంఘం నాదని అంటే అసలు వీళ్ళు ఎవరండి? కానీ యేసుక్రీస్తు కట్టిన ఇల్లు ఎటువంటి అవకాశం లేదండి. ఎందు గురించి అంటే సంఘం ఎవరిదంటే ప్రభు యేసుక్రీస్తు వారిది కానీ క్రీస్తుది కానీ మరొకళ్ళు ఎవరిది కూడా కాదు అని తెలియాలి మనకి. అదే అంటాడు అక్కడ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి
సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మమును, అంటే అధ్యక్షులుగా పెట్టాలంటే ఎవరు నియమిస్తారు? పరిశుద్ధాత్మ నియమిస్తుంది. కానీ ఎక్కడైతే ఏం చేస్తారు? రిటైర్ అయిపోయిన తల వెంట్రుకలు నేర్చిన వాళ్ళని, లేదా ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, డబ్బున్న వాళ్ళని ఏం చేస్తారు? సంఘ పెద్దలుగా నియమించేస్తారు. కానీ క్రీస్తు సంఘంలో సంఘ పెద్దలుగా నియమించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇదందరూ ఎరగవలసిన కార్యక్రమాలు. ఈ సంఘంలో ఉన్నవారు మాత్రమే ఎవరని అంటే దేవుని కుటుంబము. సంఘమే దేవుని కుటుంబము అనడానికి ఆనవాళ్ళు ఏంటి? అసలు సంఘం అంటే ఏంటో చూసాం. మరి సంఘం దేవుని కుటుంబమా కాదా అని అంటే, కుటుంబం అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటారండి? ఒక నలుగురు ఉంటారు, ముగ్గురు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అంటే భార్య, భర్త, పిల్లలు, ఆడపిల్ల అయినా మగ పిల్లలు, ఇలా నలుగురు ఉంటారు కుటుంబం. అంటే ఈ నలుగురికి ఉన్న రిలేషన్ ఏంటి? తండ్రి, తల్లి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇవే కదా రిలేషన్లో. అంటే ఒక కుటుంబంలో ఒక వాతావరణం ఎలాంటి వాతావరణం ఉంటుందంటే చాలా ప్రేమైక్య వాతావరణం ఉంటుంది. అంటే తండ్రి పట్ల కొడుకు చాలా ప్రేమ చూపిస్తాడు, తల్లి పట్ల కూతురు చాలా ప్రేమ చూపిస్తుంది. మరి సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి సంఘం దేవుని కుటుంబంలో ప్రవర్తిస్తుందా? అసలు సంఘం దేవుని కుటుంబమేనా అని అంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడికి సమాచారం తెలియజేశాడు. చదువుదాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఎప్పుడు, అంటే గతంలో మీరు ఎలా ఉన్నారు? 11వ వచనం ప్రకారంగా మీరు దూరస్తులు. మునుపు ఎవరండి? మీరు దూరస్తులు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు గతంలో మీరు రక్షించబడలేని జనాంగం, మీరు దేవుని ఎరగని జనాంగం. కాబట్టి 11లో అన్నట్టు చూడండి, మీరు ఎవరు అంటే గతంలో. కాబట్టి మునుపు శరీర విషయంలో ఎలాంటి వారు? మనం అనిజల్లయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేరు అనవాడు వారిని మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమంది దేవుడు ఇలాగా నిబంధన లేనివారు, దేవుడు లేనివారేమో దేవుడు లేనివారు ఉండి ఎలా ఉన్నారంట? క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరేం చేసుకోండి? జ్ఞాపకం చేసుకోండి. మీ గతం ఏంటంటే క్రీస్తుకి మీకేం లేదంటే అసలు సంబంధం లేదు, దేవుడికి మీకేం లేదంటే సంబంధం లేదు, నిరీక్షణకి మీకు ఏం లేదంటే సంబంధం లేదు. అసలు మీరెవరంటే పరజనులు. వాగ్దానం లేదు మీకు, ఒక నిబంధన కూడా మీకు లేదు, దేవునికి మీకేం లేదు, ఒక అగ్రిమెంట్, ఒక కోవెనెంట్, ఒక ఒడంబడికి లేదు మీకు దేవుడికి. కానీ ఇప్పుడైతే అలాంటి వారు కాదు. అందుకోసం 19లో అంటాడు ఏమని? ఎవరైతే రక్షించబడినవారో వాళ్ళ గురించి మాట్లాడేస్తున్నాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులు. ఏకపట్నస్తులు అంటే ఒకే పట్టణస్తులు. అంతకుముందు వివిధ రకాలైన పట్టణస్తులు మనం, వివిధ రకాలైన ప్రాంతాల వారం, వివిధ రకాలైన కులాల వారం. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఒకే పట్టణం మందే. గుర్తుపెట్టుకోండి, ఒకే జనాంగం మనం, అంతే కదా. మీ అమ్మ, నువ్వు, నేను, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరం ఒకటే. ఎందుకు అంటే ఇదంతా మా కుటుంబం అని చెప్తాం, గర్వంగా చెప్తాం. అలాగే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఎంతమంది పట్టణస్తులు మీరు అని అంటే ఒకే పట్టణస్థలం. మా పట్టణానికి మా సహోదరు పట్టణానికి తేడా లేదు. మా సహోదరుడు ఏ పట్టణమో మేము ఆ పట్టణమే, మా సహోదరుడు ఏ జనుడో మేము ఆ జనుడు. ఇది కుటుంబ వాతావరణం అండి. అదే అసలు అదే అంటున్నాడు అక్కడ. మీరు ఇక మీద పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారు. మీరు ఏమైపోయారంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత దేవుని ఇంటివారు అయిపోయారు. దేవుని ఇంటివారా మనం అని అంటే సంఘాన్ని దేవుడు ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడంటే ఒక భౌతికమైన కుటుంబం కాదు, సంఘాన్ని దేవుని కుటుంబంగా. అంటే కుటుంబంలో అయితే, లోక కుటుంబంలో అయితే జాతి భేదాలు ఉంటాయి. ఈ కుటుంబం ఈ జాతి వేరు, ఆ కుటుంబం ఆ జాతి వేరు. కానీ ఈ కుటుంబాలన్నింటినీ కలిపి ఏ కుటుంబంలో పెట్టాలనుకున్నాడంటే దేవుని కుటుంబంలో పెట్టాలనుకున్నాడు. ఆ దేవుని కుటుంబం ఏంటంటే సంఘము అని చెప్పేశాడు. మరి ఆ దేవుని కుటుంబంలో ఎవరైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తానంటే చూడండి, 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. పరలోకమంది ఏమున్నాయి? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎక్కడంటే పరలోకంలో. మనకు అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 పైన చదివితే మీకు అర్థమవుతుంది. పరలోకంలో ఎవరుంటారో? ప్రధానులు, అధికారులు. వాళ్ళైనా సరే, భూమి మీద ఉన్నవారైనా సరే, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుచున్నదో. ఈనాడు ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తంలో, క్రీస్తు సంఘంలో లేని ప్రతి ఒక్కరు ఎవరు కాదు? కుటుంబం కాదు. ఎందుకు అంటే పరలోకమందును
భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఏం చేసి మోకాళ్ళుని అని చెప్పేశాడు. కాబట్టి ఏ కుటుంబాలైనా ఏ కుటుంబంలోకి రావాలంటే కనుక దేవుని కుటుంబం క్రీస్తు కుటుంబంలోకి రావాలి. క్రీస్తు కుటుంబంలోకి రాని వారు దేవుని కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, అవకాశం ఖచ్చితంగా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లో మన పిల్లలు ఉంటే మనం ఇంకా ఎవరైనా పిల్లల్ని పెంచాలని అంటే దత్త తీసుకుంటాం. దత్త తీసుకుని ఏం చేస్తాం, మన కుటుంబంలో చేసుకుంటాం. అలాగే దేవుడు కూడా మొట్టమొదటి కుటుంబం ఇశ్రాయేలు అయితే ఆ కుటుంబంలో ఉన్న వారిని కూడా క్రీస్తు కుటుంబంలోకి రప్పించాలని అన్ని జనుల్ని ఇశ్రాయేల్ని ఒకే కుటుంబంగా చేశాడు. ఆ కుటుంబం ఏంటంటే క్రీస్తు సంఘము. ఇది అందరూ ఎరగవలసిన విషయం ఎందుకుని అంటే మనమందరము సంఘమే ఏంటంటే వాతావరణము, ఇది దేవుని కుటుంబం. మనం అందరం ప్రతి ఒక్కరు ఎరగాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. చదువుదాం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద, ఎవరి ఇంటి మీద, దేవుని ఇంటి మీద ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నారంట, కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో ఉన్నవారు ఎలా ఉండాలంట, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు. అంటే ఈ కుటుంబంలో ఉన్నవారు, కుటుంబంలోకి ఎంట్రన్స్ అయిన వారు మీ నిరీక్షణ ఎక్కడి వరకు ఉండాలంటే తుదమట్టుకు ఉండాలి. మధ్యలో వెళ్ళిపోయేవారు కుటుంబీకులు కాదు, మధ్యలో వదిలేసేవారు కుటుంబీకులు కాదు. దేవుడు కూడా రక్షణ పొందిన తర్వాత క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత కడవరకు నిలబడకుండా సమస్యలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని వైదొలిగిపోయేవారు ఉంటారు సరా, వాళ్ళు కూడా కుటుంబం కాదు. ఎందుకంటే తుదముట్టకు ఎలా ఉండాలంట, తుదముట్టకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. మరో పదం ఇక్కడ ఏంటిది, ఇల్లు, హౌస్. ఎవరి హౌస్ అంటే మీరు దేవుని హౌస్, అంటే హెవెన్లీ ఫాదర్ హౌస్. పరలోకమందున్న దేవుని కుటుంబం అవ్వాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, మీ నిరీక్షణ వల్ల ఉత్సాహాన్ని ఏం చేయాలి, తుదమట్టుకు స్థిరంగా, అస్థిరంగా కాదు. చాలా మంది అస్థిరులను, విద్యావిహీనులను, తక్కిన లేఖనాలు ఏం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారు. అలాంటి విషయంలో ఉండకుండా ఎలా ఉండాలి, స్థిరముగా ఉండి మనం కన్ను మూసే వరకు దేవుని కుటుంబంలో ఉంటే అప్పుడే మనం ఏమవుతాం, దేవుని ఇల్లు అవుతాం. ఇది ఖచ్చితంగా మనందరం ఎరగవలసిన విషయం. అయితే మనం దేవుని కుటుంబం అవ్వాలంటే ఎలా సాధ్యము అని అంటే కనుక దానికి కూడా దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం దేవుని కుటుంబం అవ్వాలంటే అది సాధ్యమైన పనేనా? మానవుల కుటుంబం చెప్పుకోవడానికి వాళ్ళ కుటుంబంలో పుడితే సరిపోద్ది, కానీ దేవుని కుటుంబం చెప్పుకోవడానికి ఎలా సాధ్యం అవుతుంది అంటే కనుక అక్కడ చెప్పేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11 చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో, శరీరము అని అంటే భౌతికమైన జన్మని రిప్రజెంట్ చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడ పుట్టావు అంటే గతంలో నేను పలానా దాంట్లో పుట్టాను, అక్కడ కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఎవరినంటే శరీర విషయంలో అన్ని చేయండి, శరీర విషయంలో అన్ని చేయండి. శరీరమందు చేతితో చేయమని సున్నతి గలవారు అనబడిన వారి చేత, ఎవరు వాళ్ళు, ఇశ్రాయేలు అనబడిన వారి చేత, సున్నతి లేని వారనబడిన మీరు ఎవరు, శరీరమందు అన్ని చేయండి. మీరు ఆ కాలమందు ఇశ్రాయేలు, మీరు ఏం కాదు, ఒకటి కాదు. కారణం ఏంటంటే వాళ్ళ జాతి వేరు, మీ జాతి వేరు. వాళ్ళ మతం వేరు, మీ మతం వేరు. వాళ్ళు శరీరంతో సున్నతి చేసుకుంటే మీ శరీరంతో సున్నతి చేసుకోలేని వారు. మిమ్మల్ని వాళ్ళ పక్కన పెడితే మీరు వాళ్ళు ఎవరు కాదు, ఒకటి కాదు. అదొకని చెప్పింది. పాత నియమంలో దేవుడు ఎన్నుకున్న జనాంగం ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలుతో మరొకరు ఎవరు కాదు, ఏం కాలేరు, సహపౌరులు కాలేరు. అది పాతనలో లేదు. పాతనలో ఎంత జంతువుల బ్లడ్ ఒలికించినా, ఎంత జంతువుల రక్తం కార్చినా ఇశ్రాయేలుతో వేరే జనాంగము ఏమవలేరంటే ఏకం అవలేరు. వారు వీరు కలిసి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ప్రవేశం ఇచ్చింది కేవలం ఎవరికి, ఇశ్రాయేలుకి మాత్రమే, 12 గోత్రాలకు మాత్రమే. వీళ్ళే ఏమవ్వరంటే ఇశ్రాయేలు దేవుని కుటుంబం అయ్యారు పాతనంలో. అయితే క్రొత్త నెలకు వచ్చేటప్పటికి మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు కాబట్టి ఏం చేస్తున్నాడు అక్కడ, సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు. అంటే పరలోకం ఉందా, చచ్చిపోతాను నమ్ముతారా, అన్నిజనులు నమ్ముతారని నిరీక్షణ ఉందంటే చచ్చిపోయి ఎవడు చూసి వచ్చాడు, చచ్చిపోయి ఎవడని చూసి వచ్చి చెప్తే నమ్మితే ఇంకా అది నిరీక్షణ, అదే విశ్వాసం ఏంటండి. నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు ఏంటి, క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు మునుపు ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, అంటే ఈ బోర్డర్ లేకపోతే నువ్వు మతశాఖ నందు కాదు. దేవునికి దగ్గర అవ్వాలంటే ఏ మతశాఖ వ్యక్తి, ఏ మతశాఖలో ఉన్నా సరే నిన్ను దేవునికి ఏం చేయలేదు అంటే దగ్గర చేయలేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉండాలి. అదే అంటాడు అక్కడ 13.
అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు ఆయన సంఘంలో లేకపోతే, ఆయన సంఘంలోకి రాకపోతే అసలు దేవుడు మిమ్మల్ని సహించడో అంగీకరించడో ఖచ్చితంగా స్వీకరించడం. ఎందుకు గురించి అంటే ఆయన బ్లడ్ వల్ల నేను అంగీకరించాడు. లేకపోతే నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన కార్యక్రమాలకి నిజంగా దేవుడు క్షమిస్తాడంటే, దేవుడు శిక్షిస్తాడు కానీ దేవుడు క్షమించడు. కానీ క్షమించాడంటే తన కుమారుడు బలైపోయాడని క్షమించాడు నేను. అందుకోసమే క్రీస్తు యేసును రక్షకుడు లేకపోతే, క్రీస్తు సంఘం లేకపోతే సమస్త మానవాళి పరిస్థితి దేవునికి ఎలా ఉంటుందంటే దూరస్తులుగా బ్రతికే పరిస్థితి. అందుకోసం మాట్లాడేశాడు. 14 ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన సమాధానమై ఉండి, సమాధానం ఎవరెవరికి? దేవునికి అన్యజనులకి మధ్యలో ఒక అడ్డొచ్చేస్తుంది ఏంటంటే పాపం. ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యలో అడ్డొచ్చేస్తుంది ఏంటిది? ధర్మశాస్త్రం. ఇటు వీళ్ళకి ధర్మశాస్త్రము, మనకేమో పాపము. ఈ రెండు ఉన్న ఈ రెండింటిని పడగొట్టకపోతే, ఈ రెండింటిని ఏం చేస్తారంటే మధ్యలో తీసేస్తేనే కానీ తండ్రి అయిన దేవుడు అన్ని జనులు ఏమవ్వలేరంటే దేవునికి కుమారులు అవ్వలేరు. కుమారులు అవ్వకపోతే ఏమవ్వలేము? కుటుంబీకులు అవ్వలేము. కుటుంబీకులు అవ్వాలంటే మధ్యలో ఉన్న గోడను ఏం చేసి తీసిపడేయాలి. మధ్యలో ఉన్న గోడను తీసిపోయిపోతే కనుక అక్కడున్న కుమారులు ఎక్కడున్న కుమారులు ఏమవ్వలేరు? ఏకమలు. అలాగే దేవునితో నేను ఏకం అవ్వాలంటే, దేవునితో నేను కావాలంటే మధ్యలో కూడా పడిపోవాలి. ఆ మధ్యలో గోడ ఏంటంటే ధర్మశాస్త్రం అని చెప్పేశాడు. ఆయన మన సమాధానం ఏంటి? దేవుణ్ణి మనల్ని ఏం చేస్తున్నాడు? సమాధాన పరుస్తున్నాడు. ఆయన మన సమాధానం ఏంటి? మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలు ఏం చేశాను? ఏకం చేశాను. అంటే ధర్మశాస్త్రము అందరి జనాంగం ఒకటే అని చెప్పడానికి అది అంగీకరించట్లేదు. ఆ టెస్టిమెంట్ ఏ టెస్టిమెంటు? ఓల్డ్ కవినెంట్ అనేది, పాత చట్టం అనేది ఇశ్రాయేలు అనిజలు ఒకటా? కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇశ్రాయేల్ అనిజలు ఎందుకు ఒకటి అవుతారు? మా జాతి ఏంటి, వాళ్ళ జాతి ఏంటి, మా మతం ఏంటి, వాళ్ళ మతం ఏంటి అనే క్యాపబిలిటీ కలిగింది ఏంటంటే ధర్మశాస్త్రం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మధ్యగోడ లేకపోతే వీళ్ళిద్దరూ ఏమైపోతారో ఒకటి అయిపోతారు. అంటే మధ్యగోడ ఉన్న వాళ్ళే మేము ఇది అని ఏం చేస్తున్నారు? వాళ్ళు వెర్రవీగుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు యూదులు. ధర్మశాస్త్రం ఎవరు తెలుసా? మాదంట. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన మావాడు. ఎవరు వాడు? అసలు ఎవరిలో పుట్టాడు తెలుసా? ఆయన మాలో పుట్టాడు. పితరులు వీరు వాడు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టినంటే అసలు పుట్టింది కూడా యేసుప్రభువు మా గోత్రం నుంచి పుట్టాడు కాబట్టి అని గొప్పలు చెప్పుకునేవారు ఎవరంటే యూదులు. వీళ్ళు యూద యొక్క మతాన్ని బట్టి గర్వించే యూదుల్ని ఏం చేశాడంటే మధ్యలో ఉన్న ధర్మశాస్త్రం తీసేస్తే వీళ్ళు ఏంటి? అసలు వీళ్ళెవరు అంటే వీళ్ళెవరో ఒకటే. వీళ్ళు ఒకటవ్వాలంటే మధ్యలో ఉన్న ధర్మశాస్త్రం కొట్టేశాడు. కొట్టేసి ఏం చేశాడు చూడండి. 15 ఉభయుల్ని ఏం చేశాడు? ఉభయులు అంటే దేవుణ్ణి ఇశ్రాయేలుని, దేవుణ్ణి అనిజల్ని ఏం చేశాడు? ఏకం చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడు. ఏ ఇద్దరు? ఇటు అనిజల్లైనా ఇటు ఇశ్రాయేల్ అన్నా ఇద్దరు ఇప్పుడు ఎవరు? ఇద్దరు పురుషులు కాదు, ఇద్దరు మతాలు కాదు, ఇద్దరు కులాలు కాదు. వీళ్ళిద్దరు ఎవరంటే ఒక పురుషుడు. ఏ పురుషుడు? ఈ పురుషుడు పాత పురుషుడు కాదు. ఏ పురుషుడు? నూతన పురుషుడు. ఈ ఖచ్చితంగా ఈ పదజాలాలు దయచేసి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఒక్క పురుషుడు ఒక్క సృష్టి ఎందుకు గురించి మాట్లాడుతానంటే గతానికి ఉన్న స్వభావం మొత్తం మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. గతంలో ఉన్న కుటుంబం వేరు, ఇప్పుడున్న కుటుంబం మొత్తం మారిపోతుంది. అందుకోసం అన్నాడు ఏమని? ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు. ఎవరి యందు? దేవుని యందు. తన యందు ఏం చేశాడంట? ఒక్క నూతన పురుషుని సృష్టించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును. ఏ ద్వేషము? దేవుడు మనం క్షమించాలంటే మధ్యలో ద్వేషం వచ్చేస్తుంది. ఏ ద్వేషం అంటే పాపం. ఈ ద్వేషం ఏం చేశాడు? సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, ఇటు అనిజల్ని ఇటు ఇశ్రాయేల్ని, వీరిద్దరిని ఏం చేశారంట? ఏక శరీరం అంటే ఒకే శరీరం. మీరిద్దరు వేరు అని చెప్పుకోకూడదు. ఎప్పుడు? మారిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మధ్య కూడా పడగొట్టిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మీరిద్దరు వేరు అని చెప్పుకోకూడదు. మీరిద్దరు ఎవరో? ఒకే పురుషుడు. మీరిద్దరు ఎవరో? ఒకే శరీరం. భార్య భర్త ఏక శరీరం అంటే ఇద్దరు శరీరాలు రెండు బాడీలు ఉండగా దేవుడు ఏక శరీరం అంటాడు ఏంటి? ఎవరైనా ఆలోచించారా మాట? ఇప్పుడు ఈవిడి శరీరం ఈవిడికి ఉంది, ఈయన శరీరం ఉంది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఏక శరీరం అన్నాడు. ఏక శరీరం ఎలా అయ్యారంటే వీళ్ళిద్దరి ఆలోచన ఒకటి అయి ఉండాలి, భావం ఒకటి అయి ఉండాలి, తాత్పర్యం ఒకటి ఉండాలి, ఒకటే పని ఉండాలి, ఒకటే మాట ఉండాలి, ఒకటే నడవడిక ఉండాలి, ఒకటే విధానాలు ఉండాలి. గతంలో ఇతని విధానం వేరే, ఇతని విధానం వేరు. గతంలో ఒక యవన స్త్రీ తన తల్లిదండ్రుల దగ్గర బతికినప్పుడు నా ఇష్టము తనకు నచ్చినట్టు బతికింది. ఎందు గురించి అంటే తనకంటూ ఇష్టాలు ఉన్నాయి కొన్ని. అలాగే పురుషుడు కూడా తల్లిదండ్రుల మధ్య పెరిగినప్పుడు ఇతని ఇష్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ ఒకటే ఇష్టమై ఉండాలి,
ఒకటే ఆలోచన ఉండాలి, ఒకటే భావం ఉండాలి. అందు ఉద్దేశం ఏమన్నాడు, ఏక శరీరం అంటున్నాడు, కానీ ఇద్దరు శరీరాలు ఒకటని కాదు. ఈ ఉద్దేశం ఖచ్చితంగా మనం అందరూ అడగాలి. ఇక్కడ కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మీరు ఇద్దరూ ఎవరనంటే అన్ని జనులు, ఇటు ఇశ్రాయేలు లేదా ప్రపంచంలో ఏ జనాభా అయినా సరే, వీళ్ళిద్దరూ క్రీస్తు రక్తంలో కడగబడితే మీరిద్దరూ ఒకే శరీరము, ఒకే పురుషుడు. ఇది అందరూ ఎరగాలి. అదే అంటున్నాడు అక్కడ. వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకేమయ్యాడు, యేసుప్రభువు వారే మనకేమయ్యాడు, సమాధాన కారకుడే ఏమేంటంట, కారకుడే ఉన్నాడు. మరి ఆయన వచ్చి దూరస్తులమైన మీకును సమీపస్తులైన వారికిని, సమీపస్తులకు ఉన్నది ఎవరు ఇశ్రాయేలు అయితే, దూరస్తులకు ఉన్నది ఎవరు అన్యజనులు అయితే, వీళ్ళిద్దరిని ఏం చేశాడు, సమాధాన సువార్త ఏం చేశాడు. అమ్మా మీకోసం, ప్రపంచ మానవుల కోసం యేసుప్రభువు చనిపోయాడు, కానీ ఒక కులం గురించి, ఒక మతం గురించి ఆయన చచ్చిపోలేదు. కేవలం అన్నగారిని కులాల గురించి, దళితుల గురించి కాదు యేసుప్రభువు చచ్చిపోయింది. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు గురించి యేసుప్రభువు ఏం చేశారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దిన తిరిగి లేపబడ్డారు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడని. ఈ సువార్త ఎవరికనంటే ప్రపంచ మానవులకు. అందుకే సర్వ సృష్టి కంటే సృష్టిక సువార్త, సృష్టిలో ఉన్నవారికి, సర్వ సృష్టికి, సర్వ లోకానికి సువార్త ప్రకటించమనేది. ఎందుకంటే ప్రపంచంలో అందరూ, ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ దేవుని కుమారులే. ఈ సంగతి మర్చిపోతున్నారు కాబట్టి క్రీస్తు యేసుని భూలోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా ఇప్పుడే వీళ్ళందరూ ఏమవ్వాలి, ఏకమవ్వాలి, ఒకటవ్వాలి. మేమందరం ఎవరు అంటే దేవుని కుమారుడు, కుమార్తె. ఏంటంటే మొత్తం మేమందరం ఎవరు, ఒకే తండ్రి నుంచి మేమందరం వచ్చినవారు. మా తండ్రి ఆదాము అయితే ఆదాముకు ఎవరంటే తండ్రి దేవుడు. ఈ దేవుడి నుంచి మేమందరం వచ్చాం కాబట్టి, ఆయన ద్వారా వచ్చాం కాబట్టి మేమందరం ఎవరంటే క్రీస్తు రక్తంలో, క్రీస్తు సంఘంలో ఉంటే మేమందరం ఎవరము ఒక్క పురుషులము, ఏక శరీరం అనే భావన, పదజాలాలు ఎప్పుడైతే మీకు వస్తాయో అప్పుడే మీరు కుటుంబం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇది మాట్లాడేశాడు. 18 ఆయన ద్వారానే, ప్రభునేశ్వర ద్వారానే ఉభయులు అంటే వీళ్ళు ఉభయులను ఒక్క ఆత్మ ఎందు, ఎక్కడైనా ఆత్మలు ఇవన్నీ ఒక్కటని చెబుతుంటే, లేదండి మీ సంఘాన్ని మేము రామండి, మీ సంఘం వేరు మా సంఘం వేరే అంట. నిజమేనండి, మీ సంఘం వేరు మా సంఘం వేరే. కానీ ఇది మత్స్యాకైతే మాది క్రీస్తు పూర్వం కట్టిన సంఘం. ఎందు గురించి అంటే ఈ సంఘానికి మీకు ఎలా ఉంటుంది, మీకు మాకు విరోధం ఉంటుంది. ఎందు గురించి అంటే మీరు బైబిల్ ప్రకారంగా రాకుండా మానవులు కట్టిన ప్రకారంగా వెళ్తున్నారు కాబట్టి మీకు మాకు ఎప్పుడు ఏంటి విరోధం, అత్తకే కోడడానికి విరోధం అయిపోద్ది. ఎప్పుడు అవుతుంది, వాళ్ళిద్దరిలోకి వాక్యం వచ్చినప్పుడు అయిపోద్ది. తండ్రికి, కొడుక్కి, కూతురికి, తల్లికి నేనేం చేయడానికి వచ్చాను, విరోధం పెట్టడానికి వచ్చాను. ఎందు గురించి అంటే రగిలిపోతా అక్కడ ఇంట్లో. అలాగే రగడ ఎక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ఎవరితో, మత్స్యాగలతో. మనకి ఎందుకు పడదంటే మనల్ని వాళ్ళు చేసుకున్నారు, కానీ మనం వాళ్ళని చేసుకోవాలి. శత్రువులు గుర్తుపెట్టుకోండి, మనం వాస్తవం చెప్పినందుకు వాళ్ళు శత్రువులు అయ్యారు. కానీ ఇది దేని గురించి అయ్యారు అని అంటే క్రీస్తు కట్టిన సంఘంలో లేకుండా, క్రీస్తు తన స్వరక్తం కార్చిందే, ఏ జాతి భేదం లేదు, అన్ని జాతులు కలిపి నా సంఘంలో చేరాలంటే ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత ఏమైపోతారో అందరిది ఒకే జాతి అవుతుంది, ఒకే సంఘం అవుతుంది. మీరు ఏంటంటే ఏ కులం అంటే మేము ఎవరమనంటే దేవునికి సేవ చేసేవారం, దేవుని పనివారం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనే భావనే రావాలి, కానీ మరొక పదజాలాలు ఇప్పుడు రాకూడదండి. కిందకు మాట్లాడేశాడు. పరిశుద్ధులతో కాబట్టి ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి ఏం చేయి ఉన్నాం, చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను, పరదేశులను, పరదేశులను ఇడక పరిశుద్ధులతో ఏకపట్నసులు. 3 పదాలు వాడాడు. ఒక్క పురుషుడు, ఏక శరీరము, ఏకపట్నసులు. ఈ మూడులో ఉన్న ఆంతర్యం ఏంటి, 3లో అన్ని ఒకటి కొండలే మాట్లాడేస్తున్నాడు. ఏకపట్నసులను దేవుని ఇంటి వారై ఉన్నారు. 11 నుంచి 19 వచనాల ప్రకారంగా ఎవరైతే మారారో నిజంగా వారు ఎవరు అని అంటే దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో ఎంతమంది కడగబడతారని అంటే కనుక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం దేవుడు సమాచారం తెలియజేశాడు. చదువుదాం ఒకసారి. క్రీస్తులోనికి ఎవరిలోనికి మీరు బాప్తిజం పొందుతున్నారు, కులంలోనికి, మతంలో కాదు. మీరు మతం మార్చానంటే ప్రపంచానికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే మతం ఎవరు మారుతారండి, క్యాస్ట్ సర్టిఫికేట్ మారిపోతుందా, నీకున్న భౌతికమైన కులం మారిపోతుందా, మారదు. నువ్వు మారేది ఎక్కడ మారుతుంది, ఆంతర్యంలో మారుతుంది. బాప్తిజం అంటే ఏంటి, ఏదో శరీర సంబంధం కార్యక్రమం జరిగించే కార్యక్రమం కాదు. చాలామంది ఏమనుకుంటారు, బాప్తిజంలో మునిగితే నేను ఏదో తెల్లగా అయిపోతానేమో, లేదా నా బాడీలో ఉన్న ఏమైనా పార్ట్స్ ఏమైనా మారిపోతామని అనుకుంటారు. దయచేసి అలా ఎప్పుడు భావించకండి. ఎందుకంటే శరీరంలో ఏ మార్పులు జరగవు. ఏం జరిగినాయి ఎప్పుడైనా, బాప్తిజం ఉన్నారు కదా, ఎప్పుడైనా బాప్తిజం మునిగిన తర్వాత ఏం జరిగినాయా, ఏం జరిగింది మీకు మార్పు, మీరు తడవకుండా వెళ్ళిన వారు నీటిలోకి వెళ్తే తడిసి బయటకు వచ్చారంతే. జరిగిందంతా ఎక్కడ,
హృదయంలో, ఆత్మలో జరిగింది తప్పించి మరొక ఎక్కడా జరగలే కార్యక్రమం. చూద్దాం మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. చాలామంది బాప్తిస్మం అనుకుంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు, కానీ జరగవలసింది ఆత్మలో కానీ, శరీరంలో, ఆంతర్యంలో, హృదయంలో కానీ మరోడు కాదండి. 21 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 వచనం. 3వ అధ్యాయం 21 వచనం చదువుదాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను, దేనికి సాదృశ్యము? నోవహు కాలంలో కూడా 100 సంవత్సరాలు ఓడ కట్టుతున్నప్పుడు, ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నప్పుడు, ఎన్నోసార్లు బోధిస్తున్నప్పుడు ఎటకరించారు. ఏంటి ఇతను అంట మనతో పాటు తిరిగిన వ్యక్తి, మనతో పాటు భోజనం చేయని వ్యక్తి అంట, జలప్రలయం వచ్చేస్తుందంట, మేమందరం అంటే ఆయన ఓళ్ళకి ఎక్కేయాలంట అన్నారు. ఇప్పుడు మనల్ని కూడా అలాగే అంటారు. ఏళ్ళది నిజమైన సంఘం అంట, ఏళ్ళే పరలోకం వెళ్తారంట, ఇంక ఏళ్ళకే పరలోకం రాసి ఇచ్చేసాడంటే దేవుడు అని ఎటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు అంటే 100 సంవత్సరాలు చెప్తేనే నమ్మలేదు నోవాహుని. 1-2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు టైం పట్టింది నోవాహు ఓడ కట్టడానికి. ఈ నోవాహు ఓడ కడుతున్నప్పుడు 100 సంవత్సరాలు నోవాహు చెప్తున్నప్పుడు, ఏంటి మాతో తిరిగినోడు నువ్వు జలప్రలయం వచ్చేస్తుందంట, భవిష్యత్తు నీకు తెలుసంట, నువ్వు ఓడలోకి ఎక్కేయాలంటే, నువ్వు చేసిన ఓడలోకి మేము ఎక్కేయాలంటే అనుకున్నారు. మొత్తం తుడిచిపెట్టిపోయారు, 8 మంది మిగిలిపోయారు. ఇక్కడ కూడా అంతే. ప్రపంచంలో ఎంతోమంది జనాభా ఉంటే 12 మంది మిగిలిపోయారు, మొత్తం లెగిసిపోయారు. ఆ 12 మంది ప్రపంచాన్ని తిరగరాసేశారు. ఇక్కడ మారవలసింది మనం, మనుషులు బట్టి కాదు, కార్యక్రమాలు బట్టి కాదు, జాతులు బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు. అందుకోసం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసేయదు, పాపను మొత్తం తీసేస్తుందా బాప్తిస్మం అని అంటే? నువ్వు మార్చుకున్నావు అంతే. ఏంటంటే నేను ఎలా ఉండేవాడిని ఇలా ఉండాలి, ఇలా బ్రతికేవాడిని ఇలా బ్రతకాలి అంటే, ఇది నువ్వు డైరెక్ట్గా బాప్తిస్మం అన్నీ వదిలేసి దిగవా? దిగలే. ఇవన్నీ ఆల్రెడీ ఏ బలహీనతలు ఉన్నాయో తెలుసు, ఏం పాపం చేసేవాడో తెలుసు. కానీ బాప్తిజం పొందుతారు ఒకటొకటిగా, ఇలా వాక్యం వినడం ద్వారా, సందేశాలు వినడం ద్వారా ఏమవుతావు? ఒక్కటొక్కట వదులుకుని ఏమవుతావు? క్రీస్తు ప్రభువులో తయారవు. అందుకోసం శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా, పునరుద్ధానం అంటే ఏంటి? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేకపోతాడు. నువ్వు కూడా క్రీస్తు యేసులో బాప్తిజం పొందితే నువ్వు కూడా ఏం చేయబడుతున్నావు? సమాధి చేయబడుతున్నావు. కాబట్టి నువ్వు కూడా ఏమవుతావు? పునరుద్ధానం అవుతావు. అందుకోసం బాప్తిజంలో దిగుతున్నాం మనం. పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి. శరీరంలో ఏం మారట్లేదు, మనస్సాక్షి మారిపోతుంది. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని చెప్పేసి. అంటే బాప్తిజంలో క్రీస్తు యేసులోనికి ఆయన సంఘంలోనికి మీరు వెళ్తున్నారు, కానీ ఆయన మరణంలో పాల్గొనబోతున్నారు, కానీ ఏ మత శాఖలోకి వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్తామంటే ఆయన రక్షించితే వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? ఇప్పుడు ఆలోచించారు మీరు? మానవ కట్టిన సంఘంలో మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు మన కొరకు ప్రాణం పెట్టారా, మన కొరకు రక్తం కార్చారా? మన కులమని వెళ్ళిపోతాం, మన మతమని వెళ్ళిపోతామా? ఇంక నీలో ఏం మార్పు జరిగిందని, బాప్తిజం ముందు ఏం రక్షించబడ్డావని? అన్నిటికీ మనోళ్ళు ఉండాలి. మనోళ్ళు ఎవరు ఉండాలి? మనోళ్ళు అంటే మన కుటుంబం ఉండాలి. ఏ కుటుంబం అంటే? దైవ కుటుంబము, సంఘం అనే దేవుని కుటుంబం ఉండాలి. అంతే తప్పించి కులము, మతము, పిచ్చి ప్రాంతాలు ఇవన్నీ అర్థమవుతున్నాయంటే అసలు నిజంగా మీరు బాప్తిజం పొందారని అంటే ఆ సంగతి మీకు అర్థమవులేదు అన్నది. ఎందుకంటే బాప్తిజంలోని సంగతులన్నీ అర్థమైపోవాలి. చెప్పేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువు ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకున్నారు ఎవరో? మీరందరూ. ఎవరో? బాప్తిసం పొందిన వాళ్ళు. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన అందరూ. కొందరు కాదు, అందరూ. ఎవరైనా సరే మీరందరూ ఎవరు ధరించుకున్నారు అంటే, నీతో పాటు బాప్తిసం పొందిన మీ అక్క అయినా, మీ చెల్లి అయినా, లేదా మీ కుటుంబీకులు కాకపోయినా వేరే కుటుంబీకులు బాప్తిసం పొందిన వాళ్ళు నాకెవరంటే ఇప్పుడు కుటుంబీకులు. ఎవరు నా కుటుంబీకులు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అని అంటే శరీర సంబంధం కాదు, నా తండ్రి తల్లి. వాక్యం ఎరిగిన వారు నా తల్లి. వాక్యానుసారంగా లేని భార్య ఎలా అవుతుందండి? వాక్యానుసారంగా లేని భర్త ఎలా అవుతాడు? ఖచ్చితంగా కాదు. అది ముగింపులో తీసుకొస్తాం, ఫైనల్ టచ్ అది. ఇక్కడికి వచ్చేద్దాం. 27. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ఏం చేసి ఉన్నారు? ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకున్నారు. అంతకుముందు క్రీస్తుని ధరించుకోవడానికి ఏ జాతి ధరించుకోవడానికి లేదు, ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. కానీ క్రీస్తు రక్తం కార్చడం వలన, పితరుల వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడం వలన ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే క్రీస్తు యేసుకి బాప్తిసం పొందారో వారందరూ ఏం ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. నెక్స్ట్, ఇందులో ఎవరు లేదు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని. దాసుడు అని అంటే తక్కువ వాడు, అంటే ఫ్రీడమ్ ఉన్నవాడు. దాన్ని ఏమంటారంటే ఫ్రీడమ్ ఉన్నవాడు అండి. దాసుడు అంటే తక్కువ వాడు.
అంటే దాసుని స్వతంత్రుని ఇద్దరిని ఎలా చూడాలి? ఒకలాగే చూడాలి. అసలు మీరు దాసుడు స్వతంత్రం అంటున్నాడు, యూదుడు దిగేసేది అన్నాడు, కానీ అసలు స్త్రీ పురుషుడు అని లింగభేదమే లేదన్నాడు. ఇంకా అంతకుమించిన జాతి ఏముంటుందండి? ఇప్పుడు యాక్చువల్గా యూదుడికి ఏదో యూదా మతం ఉంది, గ్రీసు గ్రీసు దేశస్థం అనే ఒక మతం ఉంది. కానీ స్త్రీ పురుషులకి ఏం భేదం ఉంది? స్త్రీ పురుషుడు ఏం భేదం ఇద్దరికంటే లింగ భేదమే తప్పించి మరొకటి లేదు. మరి బాప్తిజం పొందితే ఇక్కడ పురుషుడు లేదు, స్త్రీ లేదని చెప్పేశాడు. వీళ్ళిద్దరిని ఎలా చూడాలంటే ఆత్మీయంగా చూడాలి మనం. మరి వాళ్ళిద్దరిని ఆత్మీయంగా చూడనప్పుడు ఇంకా యోధులు ఎక్కడ, గ్రీసు దేశస్తులు ఎక్కడ, దాసులు ఎక్కడ, స్వతంత్రులు ఎక్కడ, ఇంకా వేరే వాళ్ళు ఎక్కడండి? అసలే ఆ తారతమ్యవి తీసి పడేశాడు దేవుడు. అదే చెప్తున్నాడు 27-28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అనే లేదంటండి. బాప్తిజం పొందితే పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. అంటే వీళ్ళిద్దరికి భేదమే లేదు. అంటే పురుషుడు ఒక్కడే బాప్తిజం పొందితే, స్త్రీ ఇరువురు సమానమే. ఏ విషయంలో? బాప్తిజం విషయంలో. గుర్తుపెట్టుకోండి, దీన్ని వక్రీకరించే అబద్ధ బోధకులు ఉంటారు. అన్ని విషయాల్లో కాదు. దేని విషయంలో అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందితే స్త్రీ పురుషుడు ఇరువురు ఎవరో ఒకటే, ఇరువురు ఎవరో సమానమే అని లేదు. యేసుక్రీస్తు నందు అన్నాడు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు అని చెప్పాను. మరో మాట మాట్లాడే ఇక్కడ ఏంటిది? యేసుక్రీస్తు నందు యూదుడు ఒకడే, గ్రీసు దేశస్థుడు ఒకడే, దాసుడు ఒకడే, స్వతంత్రుడు ఒకడే, స్త్రీ ఒకలే, పురుషుడు ఒకడే. వీళ్ళందరూ ఎవరని అంటే క్రీస్తు యేసు సంఘంలో వీళ్ళందరూ కుటుంబం వాళ్ళందరూ ఎవరో ఒక్కటే అని చెప్పేస్తున్నాడు. కానీ క్రైస్తవాన్ని అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకండి క్రీస్తు సంఘాలు అనబడే దాంట్లోనే కులము మతము అనే పిచ్చి తారతమ్యాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తప్పు. నువ్వు క్రీస్తు యేసులో బాప్తిజం పొందిన తర్వాత నీకు అసలు నువ్వేం చూడకూడదని అంటే కనుక కులాన్ని మతానికి అతీతంగా బ్రతకాలి అంటే వీళ్ళ లోపల ఆంతర్యం మారిందా అని అంటే మారలేదు. మ్యారేజ్ ప్రొఫైల్లో మ్యారేజ్ చేసేటప్పుడు, అది కూడా ఎప్పుడు మ్యాచింగ్ చూసేటప్పుడు, నువ్వు మన మతమే మన కులం అంటే మన కులంలో విశ్వాసం లేనప్పుడు మరో కులంలో విశ్వాసం ఉంటే చేసుకుంటే తప్పేముంది? అసలు ఇక్కడ కులాన్ని చూడవలసిందో కాదు, నువ్వు ఎవరు చూడాలి? ఇతను కూడా దేవుని కుటుంబీకుడు, నేను కూడా దేవుని కుటుంబీకునే, కాబట్టి మేమిద్దరము దేవుని కుటుంబంలో ఉన్నవారము, ఇతను నేను చేసుకుంటే ఇతను దేవుని కుటుంబంలో ఉన్నవాడు కాదని ఎరిగితే కనుక కుటుంబాలు చాలా సక్రంగా ఉంటాయి. చేసుకున్న తర్వాత అబ్బాయి ఈవిడితో ఏగలేకపోతున్నాను, ఈమెతో ఏగలేకపోతున్నాను అంటే దానికి కూడా ఒప్పుకోడు దేవుడు. తెలుసా మీకు? తెలుసా తెలీదా? మీరు విశ్వాసం చేసుకున్నాడు దేవుడు, మీరు అవిశ్వాసం చేసుకున్నారు. అవిశ్వాసాన్ని భర్తను చేసుకున్నా, అవిశ్వాసాన్ని భార్యను చేసుకున్నారో ఇద్దరు వదిలేద్దాం అనుకుంటే అబ్బాయి నో కాంప్రమైజ్ అంటున్నాడు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7. ఎందుకంటే ముందే తెలుసుకోవాలి, ముందే చూసుకోవాలి. 7:12 దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పదేమనగా, ఏ సహోదరికైనాను అవిశ్వాసమైన భార్య ఎలా వచ్చింది? అవిశ్వాసమైన భార్య ఎలా వచ్చింది? చేసుకుంటూ వచ్చింది. అవిశ్వాసమైన భార్య అయి ఉండి ఆమె అతనితో కాపురం ఇష్టపడని ఎడల అతడు ఆమెను ఏం చేయకూడదు? అబ్బే, అవిశ్వాసమైన భార్య ఎలా వచ్చిందంటే అసలు ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పండి. నిజంగా మీరు చేసుకుంటే వచ్చింది. మీరు అన్నీ తెలుసు, చేసుకున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. అబ్బాయి ఈ విషయంలో ఖచ్చితంగా బోన్లోకి తీసుకొచ్చేస్తాడు దేవుడు నేను. ఎందుకంటే నువ్వు తెలుసుండే చేసుకున్నావు. నెక్స్ట్, అది స్త్రీకైనా అంతే. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాస భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? చేసుకుంటేనే వచ్చాడు. అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురం ఇష్టపడిన ముందు ఇష్టం అన్నాడు, నువ్వు లేకపోతే నేను లేనన్నాడు. అసలు నువ్వు ఫోన్ చేయకపోతే ఉండలేకపోతున్నావు, నువ్వు మాట్లాడలేకపోతే అనే వ్యక్తి కొన్ని రోజులు నటించేస్తాడు. ఎందుకంటే అవిశ్వాస కాబట్టి. అదే విశ్వాస అయితే కన్ను మూసే వరకు కాపురం చేస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కడ వరకు విడిచిపెట్టాడు. ఇక్కడ భార్యాభర్తల బంధంలోనే దేవుడు ఇంతలా చూస్తుంటే సంఘంలోకి వచ్చేవారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు దేవుని కుటుంబం అవుతారు, ఇది ప్రతి ఒక్కరు ఎరగవలసిన విషయం. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఆమె అతని పరిత్యజింపకూడదు. ఎప్పుడు? ఇష్టపడిన ఎడల కాదు. ఇష్టపడకపోతున్నా కదా వదిలేస్తారు చాలామంది. ఇష్టపడకపోయినా నువ్వు మట్టిగా ఆమెను ఏం చేయకూడదు? పరిచయించకూడదు. అతన్ని ఏం చేయకూడదు? పరిచయం. కాబట్టి ఇది భార్య భర్తలకు పెట్టే దేవుడు నియమావళి, ఇది ఎరగాలి. ఇక్కడ కూడా బాప్తిసంలో యూదులు లేదు, గ్రీసు లేదు, దాసులు లేదు, స్వతంత్రం లేదు, పురుషులు లేదు, స్త్రీ లేదు. మనమందరము క్రీస్తు యేసునందు ఏమన్నాం?
ఏకముగా ఉన్నాం. ఏకముగా ఉంటేనే మనం ఏమవుతుందో తెలుసా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడేమని, నీ సంతానాన్ని ఇసుక రేణుల వల్ల చేసేస్తానని. ఆ సంతానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆ సంతానం ద్వారా వచ్చిన కుమారులు ఎవరు? మనమైతే అప్పుడు అవుతాం. అబ్రహాం మనకి ఏమవుతాడు? అప్పుడు తండ్రి అవుతాడు. ఎప్పుడు అవుతాడంటే అందరూ ఒక్కటగా ఉన్నప్పుడు అవుతాడు. కిందకి చదవండి వచ్చిన గలతీయులకు రాసిన పత్రిక 3:29. మీరు క్రీస్తు సంబంధులు అయితే, ఫుట్ నోట్లో 3 అనేసి ఏమన్నాడు? క్రీస్తు వారైతే. ఎవరు వారు మీరు? లేదండి మేము ఈ వారం అండి, ఆ వారం అండి. ఎందుకండి ఇది చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? దీనివల్ల నువ్వు బ్రతుకుతున్నావు ఏంటండి? ఇది ఖచ్చితంగా ఎరగాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:29. మీరు క్రీస్తు సంబంధులు అయితే, ఫుట్ నోట్లో 3 అనేసి క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు అంటే, వాగ్దానం చేసిన అబ్రహాము కాదు, వాగ్దానం చేసిన ఆయన సంతానానికి. ఆయన సంతానం ఎవరంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడి ఏ జాతి, ఏ కులము, ఏ మతం అని భేదం లేకుండా ఎవరైతే క్రీస్తు సంఘంలో ఉన్నారో వారెవరనంటే అబ్రహాముకి వాగ్దానం చేయబడిన వారసులు. ఆ వారసులు అబ్రహాము కుమారులు. అంటే ఆది కాండంలో చెప్పింది ఎక్కడ జరుగుతుంది. అదే గలతీయులకు రాసిన పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానులకని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానకను. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా సమస్త మానవాళి ఒకే జాతి అవ్వాలని, ఒకే సంఘం అవ్వాలని, ఒకే కుటుంబం అవ్వాలని. ఇక్కడ జాతి కూడా కాదు, ఇక్కడ ఏంటంటే ఒకే సంఘం అవ్వాలని, ఒకే కుటుంబం అవ్వాలని నిర్ణయిస్తున్నాడు. మరి ఈ సంఘం అనే వాతావరణంలోని మనం ఏం చూడకూడదని అంటే, ఏం చూడలేము అని అంటే కనుక కులము, మతము, జాతి, ప్రాంతము, భాష వేరు, నల్లోడు తెల్లోడని ఈ వ్యత్యాసాలు కూడా చూడకూడదు. ఎందు గురించి అంటే ఇది ఎవరి కుటుంబము? దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో కనబడవలసింది ఏంటంటే కనుక అది కూడా చూద్దాం. ఈ కుటుంబంలో ఏం కనబడాలి అని అంటే, నూతన జన్మలో జాతి భేదాలు మనం ఏం చేయాలి? విసర్జించే కార్యక్రమం చేశాడు దేవుడు. అయితే కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే సహవాసం ఉండాలండి. ఈ కుటుంబీకులందరూ ఏ సహవాసంలో ఉండాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1:3. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. పైనుంచి చదివేద్దాం 1 నుంచి. జీవవాక్యమును గూర్చి, జీవవాక్యము గూర్చి ఎక్కడుందంట? ఆది నుండి ఉందంట. ఏళ్ళట్టుకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారండి, ఇప్పుడు బోధిస్తున్నారండి, ఇప్పుడు సంఘం గురించి చెప్తున్నారు అనుకున్నారు అమాయకులు. ఎవరంటే వాక్యం తెలియని అమాయకులు అనుకుంటున్నారు. కానీ మేము చెప్పేది ఆది నుండి ఉన్నదని చెప్తున్నాం. మీరు అట్టుకొచ్చి కొత్త చెప్తున్నారు ఏమని? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవడో మనిషి చెప్పిందని పెట్టేసి ఆ మనిషి కట్టిన సంఘంలో ఉండి ఆ మనిషి చెప్పిన బోధన పాటించి పరలోకి వెళ్ళిపోదామని భ్రమపడేవారు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉందో అదే చెప్తున్నాం మేము. ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటామో. మేమంటే ఇక్కడ ఎవరు? మేమంటే ఎవరు? ఇక్కడ అపోస్తులు. యోహాను గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మేము ఏది వింటామో ఆయన చెప్తే కనుక నేను అందరూ కనుక ఇక్కడ ఏమన్నాడు? మేమన్నాడు. మేము ఏది వింటామో, కనులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేని దాచి చూచునో అది మేము తెలియజేస్తున్నాం. మేము యేసుప్రభువుని ముట్టుకున్నాం, మేము తాకాము, చూచాము, నిదానించి ఏం చేస్తున్నాం? కనుగొన్నాం. ఇప్పుడు ఎవరు ఏమనంటారంటే భూమి మీదకి యేసుప్రభువు రాలేదండి అన్నారు అనుకోండి, చూసినోడు సాక్ష్యం చెల్లుతుందా? చూడనోడు చెల్లుతుందా? అసలు యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చారా అని అంటే 100% వచ్చారు. దీనికి సాక్షులు ఎవరంటే మేమని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ 2, ఆ జీవం ఏమైంది? ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి. ఎక్కడుంది ఆ జీవము? జీవం అంటే జీవం అనుకోకు, వాక్యం అంటే వాక్యం అనుకోకండి. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైంది మాకు. ఆ తండ్రి యొద్ద నుండి ఏమైందంట? మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము. నిత్య జీవం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవనం గురించి మళ్ళీ ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది, తండ్రి యొద్ద నుండి వచ్చింది ఈ సాక్ష్యము, ఈ నిత్య జీవము. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఈ కుటుంబం వెళ్ళాలంటే ఏ సహవాసాలు ఉండాలంటే కనుక కుల సహవాసాల్లో, మత సహవాసాల్లో కాదు. నేను చెప్తున్నా అర్థమవుతుంది మీకు? కుల సహవాసాలు, మత సహవాసాలు ఎక్కువ కోరుకుంటారు చాలామంది. ఏ సహవాసం నీకు కావాలని అంటే 3, మాతో కూడా అనగా ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో వారితో కూడా నిజంగా మనం ఉన్నామా? లేకపోయినా, వాళ్ళ కాలంలో మనం బ్రతకపోయినా, వాళ్ళ కాలంలో మనం ఉండకపోయినా నిజంగా అపోస్తులు ఏమన్నారంటే మాతో కూడా మీకు సహవాసం కలుగుతుంది మీరు మేము చెప్పినట్టు వింటే. కానీ వినకపోతే
మాతో మీరు సహవాసం కలిగి ఉండలేరు. ఎప్పుడండి ఒక వ్యక్తి మన సహవాసంలోకి రావాలంటే, మన సహవాసంలో ప్యూరిటీ ఏంటో తెలిసినప్పుడు మన సహవాసంలోకి రావాలంటే ఆయన ఏం చేసుకోవాలి? అన్నీ మార్చుకుని రావాలి. లేకపోతే మన సహవాసానికి ఆయనకి కుదరదు. విశ్వాస అవిశ్వాస పాలు ఎక్కడది? నీతికి దుర్నీతి ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బిల్లాలకి ఏం సంబంధము, విగ్రహాలకి దేవునికి ఏం సంబంధము అని అంటే, సహవాసంలో సైరైన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు రావాలని అంటే వీళ్ళు ఆకలి అవ్వాలి. అందుకోసం మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. తోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణం అవుటకే మేము ఈ సంగతులు. అంటే మీకు తెలియట్లేదేమో, మన సహవాసం ఎక్కువ ఎవరితో ఉండాలంటే దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండాలి. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఈ కులంలో ఉన్నవారు మన మీద విరోధమే తిరుగుతారు. ఎందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువేసింది కూడా వాళ్ళే. నువ్వు యూదుల రాజు అంటే నేను రాజు అని, అలా అర్థమైందా? నేను చెప్పింది మీరు నమ్మరు అన్నాడు ఆయన. నేను ఎంత చెప్పినా మీరు నమ్మరు, ఎందుకంటే మేమందరం రాజులు ఉండగా ఈయన రాజు అని చెప్తున్నాడు. నేను ఆశ్చర్యేసింది వాళ్ళకి. అలాగే మనం కూడా ఇది నిజము, ఇది వాస్తవము అన్నాడు అపోస్తులు చెప్పింది మేము చెప్తున్నాము అని అంటే, నమ్మలేని అవిశ్వాసులు ఉన్నారని అంటే ఉన్నారు, అవివేకులు ఉన్నారంటే ఉన్నారు, ఎటకరించే వాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు సమాజంలో. కానీ ఇదేంటంటే నిజము. మా సంతోషము ఏమవడానికి, పరిపూర్ణమవుటకే మీ సంగతులను ఏం చేస్తున్నాం, రాయిచున్నాము అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ సహవాసం ఎవరితో ఉందంటే, ఎవరితో ఉంది? తండ్రితో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉంది. ఎక్కువగా తండ్రితో గడపాలి. ఎవరో తండ్రి కుటుంబంలో ఉన్నవారు, అంతే కదా. మా నాన్నతో నేను ఎక్కువ గడుపుతాను, ఎందుకంటే మా నాన్నకి నాకున్న రిలేషన్ ఏంటి, ఫాదర్ సన్ అండ్ బాండింగ్. మా నాన్నతో నేను ఎలా ఉంటానంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అండి. అంటే ఫాదర్కి సన్కి రిలేషన్ చాలా గొప్పగా ఉంటుందండి. అలాగే దేవునికి ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత అసలు నీ సహవాసం ఎక్కువతో ఎవరితో గడుపుతున్నావు? సంఘంలోకి వచ్చిన తర్వాత, కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఎవరితో గడపాలి? ఎక్కువ కుటుంబీకులతో గడపాలి. ఈనాడు చాలా మంది కుటుంబాన్ని మర్చిపోయి ఉద్యోగాలు ఎక్కడెక్కడో చేసుకుని తల్లిదండ్రులు కూడా వదిలేసే చాలా మంది ఉన్నారు. అది కూడా నేరమే. మీరు ఎక్కడో ఉండి ఇక్కడ ఎవరిని చూసుకుంటారు? తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు? నీకు జ్వరం వస్తే మీ నాన్న నిద్ర లేకుండా చూశాడే, నీకు జ్వరం వస్తే అమ్మ నిద్ర లేకుండా చూస్తుంది, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపింది నీకోసం. అలాంటిది తల్లిదండ్రులు వృద్ధులైతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో నువ్వు ఉండి వాళ్ళకి డబ్బులు పొందితే ఉపయోగం అండి? ఉపయోగం ఉండదండి. అలాగే మనం కూడా దేవుని కుటుంబంలోకి వచ్చిన తర్వాత, దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మన ఫాదర్తో గడపాలి. మన ఫాదర్ మనసు తెలియాలి, ఆయన చిత్తం తెలియాలి మనకి. తెలిస్తే కనుక ఏమవుతాము, ఆయన అసలు ఎలా ఉన్నాడో మన అలా తయారైపోతాం. అదేంటి మా నాన్న నాకు ఇన్ని చేస్తుంటే, ఇన్ని కార్యక్రమాలు చేస్తే మా నాన్నకి నేను బ్యాడ్ నేమ్ తెస్తున్నాను ఏంటని భౌతికంగా అనుకునే మనము ఆత్మీయంగా కూడా ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత, దేవుని కుటుంబంలోకి వచ్చిన తర్వాత మన తండ్రి ఎలా ఉన్నాడో అలా తయారవ్వాలి, కుమారుడు ఎలా ఉన్నాడో అలా తయారు. ఆ కుమారుడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన సహవాసం ఉన్నాడు కాబట్టి ఆయనలా నేను తయారవ్వాలి. ఎప్పుడు? ఆయనలా గడిపినప్పుడు, ఆయనతో గడిపినప్పుడు వాళ్ళే మనమైపోతాం. కొంతమంది మీకు సామెత అన్నారు కదా, ఏమని? కొద్ది దినాల్లో ఈ మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే వీళ్ళే ఏమవుతారు? వాళ్ళు అవుతారు, వీళ్ళు వారు అవుతారంట. నిజమేనా? 100% నిజమే. ఎందుకంటే దుష్ట సాంగత్యం ఎవరిని చెప్పేది? మంచి నడవాలి చెప్పేది. ఇప్పుడు నువ్వు మంచోడు కాదు, ఆయనే క్రీస్తు నీ కోసం బలైపోయారు, నేను రక్షించారు, కడిగారు, దేవుని కుటుంబంలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవుళ్ళ తయారవ్వాలన్నా, క్రీస్తులా తయారవ్వాలన్నా నువ్వు వాళ్ళతో వెళ్ళిపోవాలి, వాళ్ళతో గడపాలి. నువ్వు ఎక్కువ గడిపితే వాళ్ళ తయారైపోతావు. వాళ్ళ తయారవడానికి ఎక్కువ కారణం ఏంటంటే లోక సహవాసాలు, లోక చేష్టలు, లోక ప్రభావాలు మన మీద పడిపోతున్నాయి. ఒక గంట వాక్యం ఇష్టానుసారంగా బతికేతను ఇంటికి వెళ్ళిన తర్వాత అలా కాకుండా దేవుని యొక్క సహవాసం మనకు కావాలంటే దేవునితో ఎక్కువ గడపాలి. దేవునితో గడిపితే కనుక, దేవునితో నడిస్తే కనుక తెలుస్తుంది. ఆనోకు దేవునితో నడిచి కొనిపోబడ్డాడు, అసలు మరణం కూడా చూడలేదు ఆయన. అంటే దేవునితో గడిపితే 40 దినాలు ఆకలేదు ఎవరికి? మోసే గారికి, ఏలియా గారికి ఆకలేదు. మందికి మనం 40 దినాల్లో కూడా హిస్టరీ చూసే ఎందుకు గురించి అంటే, దేవునితో గడిపితే ఇంకా భౌతికమైనవి ఏవి గుర్తుండవండి. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా అసలు గడపండి, ఒక రోజు పొద్దున్న లేసంగా సాయంత్రం వరకు దేవుళ్ళో గడపండి, నీకు తల్లి తండ్రి ఉన్న సంగతి కూడా మర్చిపోతామ్మా. ఎందుకు అంటే అంత మమేకం అయిపోతుంది దేవుని మాటలంటే. అలా అవ్వాలంటే వాళ్ళతో కలిసి సహవాసం కలిగి తిరగాలి మనం. ఎవరితోటి? తండ్రితోటి, కుమారుతోటి, ఆయన వాక్యంతో, ఆయనతోటి ఎప్పుడైతే ఉన్నామో యాస్టి కొంతకాలానికి వాళ్ళలా మనం ఏమైపోతాం? తయారైపోతామంట. ఇది జరిగే కార్యక్రమం మనలోనే ఉంది. మనము ఇలాంటి టైము దేవునికి ఇవ్వలేకపోయిన కారణాన ఇంకా మనం ఏం చేయట్లేదు? మారట్లేదు. వాళ్ళతో ఉండాలి. నెక్స్ట్ ఎవరితో ఉండాలంటే అపోస్తలుల గారు 2వ అధ్యాయం. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు.
వీరు అపోస్తుల బోధ ఎందును, ఏ బోధ? అపోస్తుల బోధ. ఈనాడు ఎవరు పడితే నచ్చిన బోధల వాళ్ళు, నచ్చిన మినిస్ట్రీలు, నచ్చిన కాలేజీలు, నచ్చిన యూనివర్సిటీలు చేసుకున్నారు. కానీ మీరు ఏ బోధలో ఉండాలంటే అపోస్తుల బోధ. డైరెక్ట్ మెన్షన్ చేశాడు, పేరు రాశాడు. ఇక్కడ ఏమని? డాక్ట్రిన్. ఎడగానండి మీరు చెప్తే చాలామంది అంటారు మీరు సిద్ధాంతాలు చెప్పకండి అంటారు. సిద్ధాంతము అని అంటే ఇంగ్లీష్లో ఏంటి తెలుసా? డాక్ట్రిన్. కావాల్సింది ఏంటిది? డాక్ట్రిన్. నీవు మంచి సహవాసం ఉండాలంటే కావాల్సింది ఏంటిది? డాక్ట్రిన్. అది ఇంగ్లీష్లో చదవండి. అపోస్టలిక్ డాక్ట్రిన్ అని ఉంటుంది. ఎక్కడ? యాక్ట్స్ 2:42. అంటే అపోస్తలుల 2:42లో అపోస్తుల డాక్ట్రిన్లో, అపోస్తుల బోధలో ఉంటేనే మనం వాళ్ళకలా తయారవ్వాలి, లేకపోతే తయారవ్వలేదు. అందుకోసం చెప్పాడు 42. వీరు అపోస్తుల బోధ ఎందును. అడగండి అండి, చాలామందికి అపోస్తుల బోధ అని తెలియదు కొంతమందికి. ఇప్పుడు అడగండి, బైబిల్ చదివే వాళ్ళు చాలామంది అడగండి, అపోస్తుల బోధ అది కూడా ఉందా బైబిల్లో అంటారు. అడగండి, కొంతమందిని అడగండి పాపం, అపోస్తుల బోధ ఉందా బైబిల్లో? ఏంటి క్రీస్తు సంఘం అనేది ఉందా బైబిల్లో? ఉందా? ఎక్కడది? ఎక్కడ కనపడతలేదు అంటే వాళ్ళు ఎక్కడ చూస్తారు? ఇప్పుడు మనం ఏదైనా వెతకాలంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడ వెతికితేనే దొరుకుతుంది, అంతేనా? నువ్వు వెతకవలసింది ఎక్కడ? బైబిల్ ఎదిగితే అసలు సంఘం ఉందో లేదో, క్రీస్తు సంఘం ఉందో లేదో తెలుస్తుంది. నువ్వు లోకంలో ఎదుగుతున్నావు, లోకంలో కనపడేవి మతానికి సంబంధించిన శాఖలు ఉంటే ఇంకా క్రీస్తు సంఘం ఎక్కడ ఉంటుంది? అంటే క్రీస్తు సంఘం అంటే బోర్డు పెట్టేసుకుని, మనకు బోర్డు ఉంది ఎక్కడైనా, బయట రాసిన ఎక్కడైనా అంటే బోర్డులు ఉంటేనే క్రీస్తు సంఘం అని కూడా చాలా ఉంది. బోర్డులు ఉన్నాయి కూడా క్రీస్తు సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే బోర్డు కాదు క్రీస్తు సంఘం అంటే, అక్కడ ఉన్న జనమే ఎవరని అంటే క్రీస్తు సంఘం. కాబట్టి క్రీస్తు సంఘం అంటే బోర్డు కాదు, ఇదంతా క్రీస్తు సంఘం. కాబట్టి క్రీస్తు సంఘాన్ని రిప్రజెంట్ చేయాలని అంటే అక్కడ చెప్పేసాడు ఏమని? వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచెటి ఎందును, ప్రార్థన చేటి ఎందును ఎలా ఉన్నారు? ఎడతెక్కి ఉన్నారు. అంటే మనం కూడా వాళ్ళకలా తయారవ్వాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం ఎలా అంటే వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేయాలి. నిజంగా వాళ్ళు ఎలా ట్రావెల్ చేశారు? పిడిగుద్దులు తిన్నారు, అవమానాలు పడ్డారు, నిలువరమైన నివాసం వాళ్ళకి, స్టాండర్డ్ ప్లేస్ వాళ్ళకి, బతకడానికి లేదు వాళ్ళకి, ఎవరికి? అపోస్తులకి. మరి మనకి అలాంటి పరిస్థితి రావాలని అంటే కనుక, అలాంటి పరిస్థితులకు వెళ్ళాలంటే కనుక వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ అవ్వాలండి. ఎవరితోటి? అపోస్తులు. వాళ్ళు ఉన్నారంటే మనతో ఇప్పుడు లేరు, కానీ ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన వాక్యాలు ఎప్పుడైతే ఎక్కువ చదువుతూ ఉన్నామో, ఎక్కువ దాన్ని పాటిస్తూ ఉన్నామో వాళ్ళకలేమో తయారైపోతామండి. అందుకోసం అన్నాడు అక్కడ మీరు ఎక్కువ ఏ సహవాసాలు అని అంటే అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ. ఇప్పుడు అపోస్తుల సహవాసం అంటే అపోస్తుల సహవాసం అని పేరు ఏంటంటే మళ్ళీ ప్రమాదకరమైన వాళ్ళు, జనాలు ప్రతిదీ ప్రమాదకరమే. అపోస్తుల సహవాసం అంటే అది ఏంటిది? వాళ్ళు ఎలా అయితే సహవాసంలో ఉన్నారో, ఎలా అయితే యేసుతో గడిపారో అలా మనం ఏమవ్వాలి? తయారయ్యే కార్యక్రమాలు చెప్పాలి. 43 2:43. అప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయం కలిగిన. మరి అనేక మహత్కార్యాలు, సూచక్రియలు ఎవరి ద్వారా? ఈనాడు ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకుని ప్రతి ఒక్కరూ నేను దయ్యాలు ఎలగొట్టేస్తాను, నేను సూచక్రియలు చేస్తాను, నేను మహత్కార్యాలు చేస్తానంటే ఎవరు బడతలు చేసే కార్యక్రమాలు కాదవి. వస్తువులు అనుకున్నారండి అయ్యి. ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాడా పవర్ దేవుడు? ప్రతి ఒక్కరికి అర్హత ఇచ్చేస్తాడా? ప్రతి ఒక్కరు వైట్ అండ్ వైట్ వేసుకుని, పైనుంచి కింద పాక వేసుకుని, పైన రెడ్ చున్నీ టైప్ ఒకటి వేసుకుని, ఒక బైబిల్ పట్టుకుని సంకలో పట్టుకుని వెళ్ళిపోతుంటే ఇతను సేవకుడు అన్నాడు, ఇతను దయ్యాలు ఎలగొట్టేదానంటే ఇతను రోగం వస్తే తగ్గించుకోవట్లేదు ఇతను. తెలుసా మీకు? చాలామంది రోగాలు ఎల్లగొట్టేస్తామంటున్నారు, వీళ్ళకి రోగాలు వస్తేనే హాస్పిటల్కి వెళ్తున్నారు వీళ్ళు. పౌలు గారి యొక్క చేతి గుడ్డలో నడికట్లు ఏమైనాయి? కేవలం గుడ్డలు తగ్గించేసి ఆయన లేడు అక్కడ, ఆ ఎపీరియన్స్ ఆయన లేదు, ఆయన కనపడలేదు అక్కడ. కేవలం ఆయన గుడ్డలు పట్టుకెళ్ళారు, రోగాలు పోయినాయి. మరి ఆ పరిస్థితి నాడు ఉందానంటే లేదండి. ఎవరు పడితే వాళ్ళు ఏమంటారు? మేము కూడా అపోస్తుల సహవాసం అండి, మేము కూడా దయ్యాలు ఎలగొట్టేదామని అంటారు. దయ్యాలు ఎలగొట్టే అధికారం నీకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకి ఇచ్చాడు. అది చెప్పేశాడు. అపోస్తుల ద్వారా జరిగిను అని తప్పించి ఎవరు పడితే వాళ్ళ ద్వారా జరగవు. ఇది దేవుని కుటుంబం. దేవుని కుటుంబాన్ని ఎవరు పడతాలు వచ్చి మేము కూడా చేసేస్తామని అంటే ఆత్మసమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరు చేయగలరు అని అంటే నేనైతే చేయలేను. ఎవరు చేయగలరు? అపోస్తులు చేయగలరు. ఈ చెప్పుకునే గట్స్ ఉండాలండి, ధైర్యం ఉండాలండి. నీకు చేతకన్న పనులు నువ్వు చేస్తానని చెప్పుకుని మనుషుల దగ్గర ఈ అవమానపడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:12. సూచక క్రియలు అంటే ప్రపంచంలో ఎక్కడ జరగవో ఒక క్రియను ఏమంటారంటే కొత్తది. ప్రపంచంలో ఒక చేప వచ్చి మనుషుని మింగేసి ఏం తినకుండా జీర్ణించుకోకుండా ఆ 3 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజు కక్కడం ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? చూడలేదు.
నడుకట్లెట్టుకొచ్చి ఒక దగ్గరికి ఒక వ్యక్తి పట్టుకుంటే రోగాలు పోతాం చూడగలిగారా? చూడలేరు. నీడ పడితే స్వస్థ జరిగింది. నీడ పడితే ఇప్పుడు ఎవరైనా సేవకులు నీడ పడితే స్వస్థ జరుగుతుందా? జరగదు. ఇవన్నీ చూడలే. ఇవి సూచక్రియలు అంటే. సూచక్రియలు నెక్స్ట్ ఏంటంట? మహత్కార్యాలు. అంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ప్రపంచంలో ఎక్కడ జరగని కార్యక్రమాలు చేశారు. మహత్కార్యములను చేయటం వలన ఇవి ఎవరివంటండి? అపోస్తుల యొక్క చిహ్నాలు. చిహ్నాలు అంటే అర్థం ఏంటంటే గుర్తులు. ఇలా మాత్రమే చేయగలరు. ఇంకా మరొకరు ఎవరో కూడా చేయడానికి అవకాశం ఉండదు. చిహ్నములను పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజంగా ఏం చేయబడును? కనుపరచబడును అన్నాడు. అంటే అది చెయ్యాలంటే ఎవరయ్యి ఉండాలి? అపోస్తులు అయ్యి ఉండాలి. ఈనాడు అపోస్తులు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ పేరు పెట్టేసుకున్నారు. ఏమనంటే అపోస్తులు ఇక్కడ పెట్టేసుకుని అపోస్తులను పేరు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఆనాడు యేసుక్రీస్తు వారితో బ్రతుకున్నవారు అయ్యి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు లేరు. వచ్చేయండి అడిగి అపోస్తలులు 2:43. అపోస్తలులు 2:43 వచ్చిన చదివేద్దాం. 2:43 చదివేస్తాం. 44 చదివేద్దాం. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి ఏం చేశారంట? సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని కార్యక్రమాలు చేయాలంటే ఒకే మనసు ఎప్పుడు వస్తుంది అంటే మేము దేవుని కుటుంబం అన్నప్పుడు వస్తుంది. ఈ కుటుంబంలో కార్యక్రమాలకి చేసేస్తాం, కార్యక్రమాల కొరకు డబ్బులు ఖర్చు పెడతాం, కార్యక్రమాల కొరకు ఎంతైనా ఇచ్చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ ఒక జోబు నుంచి ₹1 తీయలేకపోతున్నాం అంటే నువ్వు కుటుంబకుడు కాదు, గుర్తుపెట్టుకో. ఎందు గురించి అంటే కుటుంబమైన వారు ఏం చేస్తారో చూడండి. విశ్వసించిన వారందరూ అందరూ విశ్వాసం ఉంటారు కానీ ఏం చేయరు? క్రియలు చేయరు. చాలా మంది క్రియలు చేయని వాళ్ళు ఎవరో మృతులు అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా ఏం చేసుకున్నారో సమష్టిగా ఉంచుకుంటారు. ఇది కాక వారు తమ చరచరాశులు అమ్మి అందరికీ వారి అక్కర కొలది ఏం చేశారు అంటే మనల్ని మీ ఆశలు అమ్మేలని కాదు, అక్కడ వాళ్ళు పర్సనల్గా చేశారు. ఎందుకంటే దేవునికి ఇచ్చే విషయంలో అంత త్యాగపూర్తులు కొన్నారు వాళ్ళు. మరి మీరు ఎంత ఉంటారు అనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకు గురించి అంటే మీరు అమ్మేసి తెచ్చేయమని కాదు అక్కడ. అంటే అక్కడ ఒక హృదయం చూడండి. చరచరాశులు అమ్మేశారని అంటే ఆశలు కూడా దేవుని కంటే ఎక్కువేమీ కాదు అనుకున్నారు అక్కడ. అది భావన అర్థమవుతుంది చెప్పింది. చరచరాశులు అమ్మేయారంటే మనం ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఇల్లు ఇష్టపడతాం, ఆస్తులు ఇష్టపడతాం, బంగారం ఇష్టపడతాం. దేవుని కోసం ఖర్చు పెట్టేస్తాం అనుకోండి. అసలు బంగారం దేవుని పని ముందు ఎంత, నా ఇల్లు దేవుని పని ముందు ఎంత అంటే పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే అంత భావన ఉండాలి అపోస్తుల సహవాసం అంటే. కిందకి 46 మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము ఎవ్రీడే ఆదివారం వస్తాం. అదే గంట ఎక్కువ వాకింగ్ చెప్తే మళ్ళీ మన నెక్స్ట్ వారం రావు. ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడంటే మన శాఖల్లో. కానీ ఇక్కడ ఈ సంఘాలు ఇలా జరగదులే. మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో ఏ రోజు? ప్రతిరోజు ఎవ్రీడే బైబిల్ క్లాస్ పెట్టరని అన్న వాళ్ళు ఉన్నారా? అండి వారంలో ఇంతమంది సంఘంలో ఉన్నారు కదా. ఆదివారం ఇక్కడ జరుగుతుంది, బుధవారం ఇక్కడ జరుగుతుంది, శుక్రవారం ఇక్కడ జరుగుతుంది. ఎవ్రీడే మాకు బైబిల్ క్లాస్ కావాలని ఈరోజు పలానా బ్రదర్ ఇంటికాడ పెట్టారు కాబట్టి ఈరోజు మా దగ్గర పెట్టండి. ఈరోజు మా దగ్గర అసలు ఇంటికాడ ఏం పెట్టాలంటే ప్రతిరోజు ఎవ్రీడే బైబిల్ తరగతి జరగాలి. ఒకరోజు కాదు, ఎవ్రీడే. అదన్నాడా? ప్రతిదినం. అంటే దేవుని వాక్యము ఎక్కడో చర్చ్ బిల్డింగ్లోకి మాత్రమే కాదు, ఇంటికి వచ్చేయాలండి. ఎవరికి ఉంటుందండి ఈ అవకాశం? నిజంగా ప్రపంచంలో దేవుని వాక్యం కంటే ఉన్నతమైనది ఏదన్నా అంటే ఏది లేదు. అది ఎక్కడికి వచ్చేయాలి? మన కుటుంబంలోకి వచ్చేయాలి. లూదియా గారు ఎక్కడో వాక్యం విన్నారు, అది అట్టుకొచ్చి ఎక్కడ పౌలు గారిని బలవంతం చేశారు, మా ఇంటికి రా. మా ఇంటికి వచ్చి మా ఇంటి కుటుంబీకులు కూడా చెప్పన్నారు. అంటే ఎక్కడో వాక్యం అంటే అది ఇంటికి తీసుకొచ్చేసింది. అదండి అది గొప్పతనం అంటే. ఆ మాట చూద్దాం ఒకసారి అపోస్తుల గారి. అంటే వాక్యం ఇంటి దగ్గరికి వచ్చేయాలండి. అపోస్తుల గారు 16:11 కాబట్టి మేము త్రోయను విడిచి వాడెక్కి తిన్నగా సమ్రే తాకికును మరునాడు నెయ్యపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినము గవిని దాటిన నది తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో ఏం చేస్తుందండి ఆవిడ మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుంది? వింటుంది. చాలా మంది స్త్రీలు ఉన్నారేంటి? మనం కూడా అక్కడికి వెళ్దాం. వింటుంది. వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకొని తుయితేర పట్టణస్తురాలు. చాలా మంది ఏమంటారంటే మేము వ్యాపారం చేస్తామంటే ఖాళీ లేదండి బయలుదేరత రావడానికి అంటారు. మరి మీకంటే ముందే వ్యాపారం చేస్తుంది ఆవిడ, తెలుసు లేదు మీకు? ఓదారంగు పొడి అమ్ముకోవడం అంటే ఏంటి తెలుసా? దాన్ని వ్యాపారం అంటారు. ఓదారంగు పొడి అమ్ముకొని తొయితేర పట్టణస్తురాలు. ఆ ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచును. ఆమెయు ఆమె ఇంటి వారు ఏం చేస్తున్నాడంట?
ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే ఎక్కడికి రండి? ఎక్కడ వాక్యం ప్రకటిస్తే ఇంటికి రమ్మంటుంది ఆవిడ. మరి మన ఇంటికి ఎవ్రీడే వాక్యం అందుతుందా? ఎవ్రీడే ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నాం మనం. ఈ ఫోన్కి ఎవ్రీడే ఛార్జింగ్ పెట్టేస్తున్నాం మనం. ఎవ్రీడే లోపల తిరుగుతున్నారు మీరు. 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 24 గంటల్లో 8 గంటలు పడుకుని మిగతా అన్ని గంటలు తిరిగేదంటే 16 గంటలు తిరిగేస్తున్నారు మీరు. 16 గంటల్లో 1 గంట కూడా వాక్యం వినాలని ఈరోజు ఎప్పుడు అనిపించలేదా? అయితే మీరు అపోస్తల సహవాసం కాదు, మీరు దేవుని కుటుంబం కాదు. ఎందుకంటే దేవుని కుటుంబం అయిన వారు బ్రతికే తీరు ఎలా ఉంది, మీది ఎలా ఉంది? అపోస్తలుల 2:46 మరియు వారు ఏక మనసుకులే. ఏక మనసుకు అంటే ఏంటి? ఒకే మనసు అంటే ఒకే మనసు ఉండాలి. వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల ఏం పొందారు? ఏలరా బాబు ఎవ్రీడే క్రైస్తవులు. ఎవరు ఎవ్రీడే క్రైస్తవులు? ఒకరోజు నటించేవారు కాదు క్రైస్తవులు. ఎవరు? ఎవ్రీడే దేవుని వాక్యం లేకుండా ఇలా బతకలేరు. ఎందుకంటే వీళ్ళు దేవుని కుటుంబీకులు. వీళ్ళు ఉన్నారు. ఒకరోజు దేవుడు 6 రోజులు దయ్యం కావాల్సిన వాళ్ళు ఎవరు? అపవాది కుమార్. నిజంగా ఇదే ఉందండి. నిజంగా పొద్దున్న లేచి ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం, టీవీ లేకుండా ఉండలేకపోతున్నాం, లోకంలో గడపకుండా ఉండలేకపోతున్నాం, పనికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నాం, పనిలో ఏదైనా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. కానీ ఈరోజు దేవుని వాక్యం వినకుండా నేను ఉండలేకపోతున్నాను అనేవాడే దేవుని కుటుంబీకుడు. ఒకే మనసు ఉంటే వచ్చే కార్యక్రమం ఇది. వారేక మనసుకులై ప్రతి దినము ఇంటింటను ఏం చేస్తారంట? రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల. ఎప్పుడు దయ పొందుతామండి? ప్రజలు కూడా అనుకుంటారు ఏమని? వీళ్ళు ప్రతిరోజు దేవుడు అంటారండి, ప్రతిరోజు పాటలు అంటారండి. నిజంగా మేము వెళ్ళి చూసి సిగ్గు తెచ్చుకోరండి అంటారు. ఎవరు? వాళ్ళు అనుకుంటారు మన చుట్టుపక్కల నిజంగా ఈ కార్యక్రమాలు చేయండి వాళ్ళు అనుకుంటారు. కొంతమంది వాక్య వినోళ్ళు అనుకుంటారు ఏమనంటే నిజంగా దేవునితో ఇలా గడపాలని గడిపితే అని అనుకోవాలి. అప్పుడు అందరి వల్ల ఏం పొందుతారు? ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన అంటే కపటం లేని హృదయముతోను భౌతికమైన ఆహారం పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని. అంటే అలా ఎవ్రీడే బైబిల్ తరగతి జరిగింది అనుకోండి, కొత్త వాళ్ళు మీరు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వింటారు. విని బ్రదర్ మేము కూడా మీ కుటుంబంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఎప్పుడు? రక్షణ పొందుతారు. వాళ్ళని రక్షణ పొందేలా చేసేది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎవ్రీడే. ఎప్పుడో ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు, ఎప్పుడో ఒక వ్యక్తి మారుతున్నాడు, అది కాదు. ఎవ్రీడే బైబిల్ జరిగింది అనుకోండి, వాళ్ళు వింటా ఎప్పటికైనా మారుతారు. మారి ఏం చెబుతారు? ప్రభు సంఘంలోకి చేర్చబడతారు. అందుకోసం అనుదినము ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము అపోస్తులతో ఆ సంఘంతో ఏం చేశాడు? వారితో చేర్చుచుండెను అని చెప్పేశాడు. కాబట్టి సహవాసం ఎవరితో? తండ్రితో. సహవాసం ఎవరితో? కుమారుడితో. సహవాసం ఎవరితో? అపోస్తులతో. ఈ 3 మించిన సహవాసాలు ఏది ఉండకూడదు మనకి. ఎక్కువ టైం కేటాయించలేని అవిశ్వాసులతో కూడా మనం ఉండకూడదు. ఎందుకంటే అవిశ్వాసంతో మనం ఎక్కువ కాలం గడితే మనం కూడా వాళ్ళకి అవిశ్వాసాలు అయిపోతాం. అలా అవ్వకూడదని అంటే క్రీస్తు రక్తంలో ఏ భేదం లేదు. నూతన జన్మలో నూతన సృష్టిలో జాతి భేదం తీసిపడేశాడు, మతాన్ని కులాన్ని తీసిపడేశాడు. అందరూ ఎవరో, అందరూ ఒకటే, అందరూ ఎవరో సమానం అంతే తప్పించి భేదం అనేది ఏమీ లేదు అని తెలియజేశాడు. కాబట్టి ఒకటే సహవాసం ఉండాలని చూస్తాం. ఇంకా కొన్ని విషయాలు, ఒకటే ప్రేమ ఉండాలి. ఇలా ఉద్దేశాలు ప్రతిదీ నెక్స్ట్ వారం నేర్చుకుందాం. మిగిలిన భాగాలను మనం నెక్స్ట్ వారం ఆలోచించేద్దాం.